దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు పొలిటికల్ హిట్ రాజేస్తున్నాయి. అధికార పీఠం కోసం అటు ఆప్ ఇటు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ సైతం కన్నేశారు. ఈసారి దేశ రాజధాని ఢిల్లీపై జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో బీజేపీ అతిపెద్ద వ్యూహరచన చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సైతం ఢిల్లీ పీఠంపైనే కన్నేసింది. దీంతో మూడు పార్టీలు ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీ హామీలు గుప్పిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలో మాటల తూటాలు పేల్చుకోవడంతో పాటు పోటాపోటీగా హామీల వర్షం కురిపిస్తున్నారు. ఒక పార్టీకి మించి మరో పార్టీ హామీలు కురిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో అనేది తెలియాల్సిన ఉంది. ఇకపోతే మేనిఫెస్టోలో 71.74 లక్షల మంది మహిళా ఓటర్ల కోసం అనేక ఆకర్షణీయమైన సంక్షేమ పథకాలను రాజకీయ పార్టీలు ప్రకటించిన సంగతి తెలిసింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మహిళా ఓటర్లకు కీలకమైన హామీలు ఇస్తున్నారు. వాస్తవానికి ఢిల్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల ప్రాబల్యం అత్యధికం అనటంలో ఎలాంటి సందేహం లేదు. 2020లో 70 అసెంబ్లీ సెగ్మెంట్లలోని 31 సీట్లలో పురుషుల కంటే మహిళల ఓట్లే అత్యధికంగా ఓటు వేసినటువంటి వారు ఉన్నారు. ఈ 31 సీట్లలో 28 సీట్లు అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఒక ఏడాది ముందు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కారణంగా ఆప్కు పట్టం కట్టారు. ఫిబ్రవరి 5న జరిగిన ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా ఓటర్లను ఆకర్షించడంలో ముందుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ కూడా హామీలు గుప్పిస్తోంది. గర్భిణీలకు 21,000, ప్రతి మహిళకు నెలకు 2,500, గ్యాస్ సిలిండర్పై 500 రూపాయల రాయితీ ఇస్తామని ప్రకటించింది. ఎన్నికల హామీలకు సంబంధించిన సంకల్ప పత్రాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తామని వెల్లడించారు. తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ స్కీమ్ను ఆమోదిస్తామని చెప్పుకొచ్చారు. అలాగే గర్భిణీలకు 21,000 అందుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వెల్లడించారు. ఎల్పీజీ వాడుతున్న కుటుంబాలకు సిలిండర్పై 500 రూపాయల సబ్సిడీ లభిస్తుందని కూడా జేపీ నడ్డా తెలిపారు. హోలీ, దీపావళి సందర్భంగా ఒక్కో గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందుకుంటారని కూడా చెప్పారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని ఢిల్లీలో అమలు చేస్తున్నామన్నారు. ఇక 5 లక్షల ఆరోగ్య బీమాకు అదనంగా మరో 5 లక్షల ఆరోగ్య రక్షణను కూడా ప్రతి కుటుంబానికి కల్పిస్తామని వివరించారు.